సంగారెడ్డి జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే బానుడు బగబగలు ప్రారంభమవుతున్నాయి. తాజాగా ఎండవేడిమికే అందోల్ పెద్ద చెరువులోని నీరు సలసలా కాగిపోతుంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు అమ్మాంతం పెరిగిపోవడంతో చెరువులోని చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అందోల్ పెద్ద చెరువులో వందల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ చెరువుపై ఆధారపడి మత్స్యకారుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఒక్కసారిగా చేపలు మృత్యువుకు గురి కావడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధిత మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణం కారణంగా ఎండలకు చెరువులోని నీరు అడుగంటిపోవడంతో భారీగా చేపలు మృత్యువాత పడుతున్నాయి. అందోల్ పెద్ద చెరువులో మత్స్యకారులు రౌటా, బొత్స, కొర్రమీను, సత్వ, అల్వా ఇలా 6 రకాల జాతులకు చెందిన చేపలను వదిలి పెంపకం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే చెరువులోని నీరు అడుగంటడంతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న చేపలు ఒక్కసారిగా భారీ సంఖ్యలో మృతి చెందాయి. కేజీ నుంచి 2 కేజీల బరువున్న చేపలు చనిపోవడంతో వాటితో జీవనోపాధి పొందే మత్స్యకారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. చెరువులో నీరు లేక అతి తక్కువ నీటిపై చెరువులో చేపలు చనిపోయి ఉండడం అందరినీ కలిచివేసింది. దాదాపు వందల సంఖ్యలో చేపలు చనిపోవడంతో సుమారు 1,00,000 నుండి 2 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని మత్స్యకారులు వాపోయారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. ఓవైపు బానుడి ప్రతాపం పెరిగిపోగా మరోవైపు చెరువులు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓవైపు మత్స్యకారులు, మరోవైపు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ తాగి చేపలు కొన్ని చనిపోయినాయి. ఈ సస్వా, పిలాతి, కొన్ని పిల్ల చేపలు ఇట్లా వండు తాగి చనిపోవడం జరిగింది నిన్న. నా పేరు నాగరాజు, మత్స్యపాలన సహకార సంఘం అందోల్ జూపేట ప్రెసిడెంట్ అండ్ సంగారెడ్డి జిల్లా డైరెక్టర్గా ఉన్న ప్రస్తుతం. మన అందోల్ చెరువులో చేపలు పట్టిన నిన్న ఏమైందంటే, నిన్న వాతావరణంలో మార్పు వల్ల హీట్ ఎండ వేడికి తట్టుకోలేక ఈ సస్వ, పిలాతి, మళ్ళీ రౌటా, బొచ్చ మొదలగు చేపలు వేడి నీళ్ళు తాగడం వల్ల కొన్ని చేపలు చనిపోవడం జరిగింది. దీన్ని ఇంచుమించు 1,00,000-1,50,000 వరకు లాస్ అయినాం దీనివల్ల. ఇది మాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియలేదు, మీరే చెప్పడం వల్ల వచ్చి చూడడం జరుగుతుంది నేను ఇట్లా. కాబట్టి ఏమేమి జాతి చేపలున్నాయి పెద్ద చెరువులో? ఇందులో రౌటా ఉంది, బొచ్చ ఉంది, ఆలుగు ఉంది, ఈ సస్వ, పిలాతి ఉన్నది, మళ్ళీ కొర్రమీను ఉంది,
కానీ కొరమీన్ అంటే మనకు వాటర్ స్టోరేజ్ లోపల ఉంటుంది కాబట్టి మనకు ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు దాంతో. ఈ సత్వ అంటే ఇది ఈ వాటర్ హీట్ వల్ల కొద్దిగా ఎక్కువ చనిపోయింది. ఇది సత్వ పిలాతి ఎక్కువ చనిపోయింది. రవ్వు కొద్దిగా తక్కువనే ఉంది. మెయిన్ ఈ 2 రకాలైతే ఎక్కువ మొత్తంలో చనిపోయినాయి. ఇవి ఎంత నష్టమై ఉంటుంది ఇది అందాజా? ఉంటుంది ఈ ఇంత వరకు అని మనకు 1,00,000-1,50,000 వరకు లాసే ఉంటాం మనం. సుమారు ఎన్ని చేపలు చనిపోయినాయి? ఇది ఇంచుమించు అంటే కొన్ని వేలల్లో ఉంటుంది ఈ చేప. చనిపోయింది, వేలల్లో చనిపోయింది. ఎందుకంటారు ఇది కారణం? ఇది వేడి వల్ల. నిన్న ఒకటేసారి వాతావరణంలో మార్పు వచ్చేసింది కదా. మొన్నటి వరకు గాడ్పు ఉండడం వల్ల కొద్దిగా కూల్ ఉండే వాతావరణం. నిన్న వేడి వల్ల ఎక్దమ్ హీట్ అయిపోయినాయి వాటర్. మోకాలు వంటి వరకు వాటర్ హీట్ అయినాయి. దానివల్ల కూడా చేప చనిపోయింది మ్యాక్సిమం. అదే తప్ప వేరే ఏమి ఉండదు. ఇది ఏం చెరువు ఇది? అందోల్ పెద్ద చెరువు.